అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే నెలలో ఇద్దరు అగ్రనేతలు ఒకే ప్రాంతంలో సభలు సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు ప్రతిపక్ష నేత జగన్. ఇద్దరి లక్ష్యాలు వేరైనా వారి పర్యటనలపై రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మదనపల్లె నుంచే రాజకీయ శంఖారావం పూరించబోతున్నారా? సొంత పార్టీలోని అసంతృప్తులను చక్కదిద్దేందుకే ఈ టూర్ల లేక భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశమా? మదనపల్లిలో అసలేం జరుగుతోంది? అన్నమయ్య జిల్లాలోని అత్యంత కీలకమైన మదనపల్లె నియోజకవర్గ కేంద్రంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి. జూన్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ తరువాత కేవలం 8 రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 28న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లెలో పర్యటించబోతున్నారు. ఈ ఇద్దరు టాప్ లీడర్ల పర్యటనల షెడ్యూల్స్ అఫీషియల్ గా ఖరారు కావడంతో రాయలసీమలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగింది. త్వరలోనే ఏపీలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రెండు ప్రధాన పార్టీల అధినేతలు ఈ గడ్డ నుండే సమర శంఖం పూరించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనల ద్వారా గ్రౌండ్ లెవెల్లో తమ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకొని ఇరు పార్టీలు ముందస్తు బల పరీక్షకు సిద్ధమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 20న మదనపల్లెకు వస్తున్న తరుణంలో స్థానిక తెలుగుదేశం పార్టీలో సాగుతున్న అంతర్గత ముసలం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మదనపల్లె టీడీపీ డెవలప్మెంట్ కంటే వివాదాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ గల్లీకి ఒక లీడర్ తయారై ఎవరి పెత్తనం వారు చూపిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులతో కుమ్మక్కై సొంత పార్టీ లీడరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యే షాజహాన్ భాష వ్యక్తిగతంగా ఎంతో మృదు స్వభావి, మైనారిటీ వర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ నేత కావడంతో గత ఎన్నికల వేళ చంద్రబాబు ఆయనకు సీట్ కేటాయించారు. కానీ అప్పటి వరకు ఆ సీటుపై కన్నేసి కూర్చున్న కొంతమంది లోకల్ లీడర్లు భాష గెలుపును అడ్డుకోవడానికి అంతర్గతంగా ప్రత్యర్థులతో చేతులు కలిపి ఎన్నో కుట్రలు పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే కూటమి సునామీలో షాజహాన్ భాష ఊహించని మెజారిటీతో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంపై ఎమ్మెల్యే షాజహాన్ భాష పట్టు పెంచుకుంటుంటే సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం మాత్రం ఆయనకు నిత్యం నరకం చూపిస్తోందట. ముఖ్యంగా మదనపల్లె తమ్ముళ్లలో మొదటి నుండి ఎమ్మెల్యే వర్గం ఒకటి కాగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గం మరొకటిగా విడిపోయి భీకరమైన ఆధిపత్య పోరు నడుపుతున్నారు. దీనికి తోడు మరికొన్ని చిన్న చిన్న గ్రూపులు తోడై నియోజకవర్గంలో లేనిపోని భూ వివాదాలు, సెటిల్మెంట్ల రచ్చలు సృష్టిస్తూ ఆ అపవాదు అంతా ఎమ్మెల్యేపై తోసేలా మైండ్ గేమ్స్ ఆడుతున్నారట. చివరకు తామే తప్పులు చేస్తూ మళ్లీ తామే ఎమ్మెల్యేపై పెద్దలకు నిత్యం కంప్లైంట్లు పంపడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఈ తలనొప్పులన్నింటినీ ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 20న మదనపల్లెకు వస్తున్న సీఎం పర్యటన వేదికగా తనను ఇబ్బంది పెడుతున్న ఆ కీలక నేతలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రెషర్ పెంచాలని ఎమ్మెల్యే చూస్తుండగా అటు అధినేత చంద్రబాబు ఎక్కడ స్టేజ్ పైనే అందరి ముందు క్లాస్ పీకుతాడోనని ఇప్పటి వరకు ఎగిరెగిరి పడిన సదరు అసమ్మతి నేతల్లో వణుకు మొదలైందట. త్వరలో ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను చూస్తోంది. 2 ఏళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుని పరిపాలన కొనసాగిస్తుంది. ఇటీవలే తిరుపతిలో 3 పార్టీల నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమం పైన చర్చించారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నా ఏమాత్రం మనకి ఇబ్బంది లేదు అనుకుంటున్నా అటువంటి తరుణంలో మదనపల్లిలో నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. దీంతో 20వ తారీఖున జరగనున్న సమావేశంలో చంద్రబాబు అందరి నేతలకు చురకలు అంటించినట్టు తెలుస్తోంది. పార్టీ ఇబ్బందులకు గురి చేసే ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టమని ఇప్పటికే అందరినీ హెచ్చరిస్తున్నప్పటికీ మదనపల్లి తెలుగుదేశంలో మాత్రం నేతల తీరు పద్ధతిగా లేదనే టాక్ వినిపిస్తోంది.
ఇటు అధికార టీడీపీలో గ్రూప్ వార్ స్పీక్స్ లో ఉంటే, అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో పరిస్థితులు మరీ విచిత్రంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుండి మదనపల్లిలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మాజీ ఎమ్మెల్యే నవాజు భాషా కానీ ఇతర కీలక నేతలు కానీ కేడర్కు కంటికి కనబడడం లేదు. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని రకాల బెనిఫిట్స్ అనుభవించిన వైసీపీ టాప్ లీడర్లంతా ఇప్పుడు నియోజకవర్గంలో కంప్లీట్ గా మొహం చాటేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే, మదనపల్లిలో మాత్రం ఆ యాక్టివిటీస్ కేవలం నామమాత్రంగా అరకొరగానే జరిగాయి. లోకల్ బాడీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ క్షేత్రస్థాయిలో కేడర్ను వదిలేసి వైసీపీ ముఖ్య నేతలంతా ఇలా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడం తాడేపల్లి పెద్దలకు అస్సలు మింగుడు పడ్డం లేదట. మదనపల్లె వైసీపీ లీడర్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 28న స్వయంగా ల్యాండ్ అవబోతున్నారు. ఈ పర్యటన వేదికగా నియోజకవర్గంలో ఇన్నాళ్లు ఇళ్లు దాటి బయటకు రాని మాజీ ఎమ్మెల్యే, ఇతర సీనియర్ నేతలను పిలిపించి గట్టిగానే క్లాస్ పీకే అవకాశాలు ఉన్నాయనే తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేయని వారికి లోకల్ బాడీ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో మొండి చేయి తప్పదని హెచ్చరించబోతున్నారు. మొత్తానికి మదనపల్లె వేదికగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరు తమ తమ పార్టీ లీడర్లను లైన్లో పెట్టేందుకు ఈ ముందస్తు పర్యటనల వ్యూహాన్ని ఎంచుకున్నారు. పోరాటాల గడ్డ మదనపల్లెలో కేవలం 8 రోజుల వ్యవధిలో జరగబోయే ఈ ఇద్దరు అధినేతల హై వోల్టేజ్ పర్యటనలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి. మరి జూన్ 20న చంద్రబాబు ఇచ్చే చురకలు, జూన్ 28న జగన్ పీకే క్లాస్ తరువాతైనా ఈ రెండు పార్టీ లోకల్ లీడర్లలో మార్పు వస్తుందా, లేక ఎప్పటిలాగే తమ పాత పంథాలోనే సాగుతారా అనేది కాలమే తేల్చాలి.